హలో అండి. నేను నిజం చెప్పకపోవటానికి కారణం అయితే ఉంది పొగరు. ఐ లవ్ యూ. కానీ ఈ నిజాన్ని నేను బయట పెట్టలేను. ఎందుకంటే కొన్ని రోజులుగా నేను రంగా క్యారెక్టర్లోనే ఉండాలని తన మనసులో తను మాట్లాడుకుంటూ బయటకైతే నిజం చెప్పేస్తాడు రిషి. అవునండి, రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. వస్తారైతే ఇంకా అల్లికి బయటకు వచ్చి కూర్చుంటుంది. ఏంటి సార్, మీరు నా వెనకే ఉన్నారని నా మనసుకు తెలుసు, రాండి వచ్చి కూర్చోండి అని చెప్పి వస్తారా రిషి అన్నం తీసుకొని రావడంతో గమనించి రిషిని అయితే కూర్చోమంటుంది. వసుధార అలా అనటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి. నేను నీ వెనకే ఉన్నానని ఎలా తెలుసు అని చెప్పి వసుధారని అడుగుతూ ఉంటే, మీ ప్రతి కదలిక నాకు తెలుసు కదా సార్, నాకు తెలియదు అనుకుంటారు ఎందుకు? మీ గమనిక, మీ స్పర్శ, మీ ఊపిరి మొత్తం ఈ వసుధారకి తెలీదా? వసుధార అంటే ఎవరు సార్? వి అంటే ఎవరు? ఆర్ అంటే ఎవరు? రిషిధార. రిషిధారని విడదీయలేని బంధం అని నువ్వే చెప్పావు కదా సార్. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు రంగాగా మీరు ఇక్కడ ఉండటానికి కారణం ఏంటో నాకైతే తెలియట్లేదని వసుధార అనుకుంటూ ఉంటుంది. సర్లే సార్, మీరు ఇప్పుడు రంగా క్యారెక్టర్ నుంచి బయటికి రాకపోయినా మీరు నా రిషి సార్ అని నాకు అర్థమైపోతుందని ఇద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా కానీ మీ గురించి మీ నాన్నగారు ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా సార్, ఎంత సఫర్ అవుతున్నారో తెలుసా అనగానే రిషి నాన్న అని చెప్పేసి మహేంద్రని గుర్తు చేసుకుంటా అంటాడు. డాడ్, నిజంగా చాలా రోజులకి మళ్ళీ నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను డాడ్. ఐ లవ్ యూ డాడ్. నేను ఇక్కడ ఇలా ఉండటానికి గల కారణం స్ట్రాంగ్గానే ఉంది డాడ్. నా వల్ల తన మనవడైన రంగా వాళ్ళకి దూరం అయిపోయాడు. సరోజకి తన బావ దూరం అయిపోయాడు. వాళ్ళకి తీరని శ్లోకాన్ని మిగిలిచ్చాడు ఈ రిషి సార్ అని చెప్పి తనకి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు చక్రపాణి దగ్గర నుంచి రౌడీలు అయితే రిషిని కిడ్నాప్ చేస్తారు. రిషిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుండగా ఆటో నుంచి రంగా దిగుతాడు. రంగా దిగి, ఏయ్ ఎవరు మీరు, ఇతనేంటి అచ్చం నాలాగే ఉన్నాడు, ఆగండి అని రౌడీలతో ఇంకా ఫైట్ చేస్తూ ఉంటాడు. అయితే రిషికి అప్పుడే దెబ్బలు తగిలి ఉండటంతో రిషి అయితే రౌడీలను ఎదిరించలేకపోతాడు. ఇంకా రంగాని వెనక నుంచి వచ్చి రౌడీలు అయితే దాడి చేయడంతో రంగా అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఆ విషయాన్ని అంతా గుర్తు చేసుకొని, వసుధార ఈ నిజం నీకు ఎలా చెప్పాలి చెప్పు వసుధార, ఈ నిజం చెప్తే ఇప్పుడే నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతావు. అందుకే కదా నేను రంగా నుంచి బయటికి రాలేకపోతున్నాను, అర్థం చేసుకో అని చెప్పేసి మనసులో అనుకుంటూ బయటకైతే చెప్పేస్తాడు. చూసారా రిషి సార్, మీరు ఎంత దాచిపెట్టాలన్నా దాగిన విషయం ఏంటంటే మీరు నా రిషి సార్. ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు, ఆ విషయం మీకు అర్థమవుతుందా అని వస్తారా అంటూ ఉంటుంది. ఏంటి నేను ఒప్పుకున్నది? నేను ఒప్పుకున్నదంటూ ఏమి లేదు. ఫస్ట్ నువ్వు అన్నం తిను. ఒకప్పుడు నువ్వు నాకు తినిపించేదానివి, ఇప్పుడు నేను తినిపిస్తున్నానని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఒకప్పుడు మీరు అలిగి ఉంటే నేను తినిపించాను సార్, ఇప్పుడు మీరు నన్ను తినిపిస్తున్నారా అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. వస్తారా, ఈ నాటకం ఆడటానికి బలమైన కారణం ఉంది పొగరు. ఐ లవ్ యూ అనుకుంటూ రిషి అనుకుంటాడు. చూద్దాం మరి ఇంకా రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటని. చూసారు కదండి, ఎల్లో కనకంబరాలు ఎంత ఫ్రెష్గా